ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అన్నది చాలా వ్యాస్ట్‌గా వచ్చేస్తుంది గదా! సో, ఏఐ మన జీవితాన్ని డిఫైన్ చేస్తదంటారా ఇంకటి నుంచి? ఏఐ మన జీవితాన్ని డిఫైన్ చేస్తున్నారా అంటే అది ఖచ్చితంగా కాదని చెప్తాను నేను. హ్మ్. సో, ఏఐ నెవర్ కంట్రోల్ ద హ్యూమన్. హ్మ్. ఏఐ నెవర్ టేక్ ఓవర్ ద హ్యూమన్స్ థింగ్స్. సరిగ్గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మనం ఏదైతే గనుక మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం టీచ్ చేస్తామో హ్మ్. కేవలం అది మాత్రమే చేయగలదు. హ్మ్. బట్ హ్యూమన్ కెన్ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. యాహ్! యాహ్! సో, ఒకే డైరెక్షన్‌లో వెళ్ళమని ప్రోగ్రామ్ చేస్తే అదే డైరెక్షన్‌లో వెళ్తుందది. హ్మ్. కానీ మనం మనిషి వెళ్ళినప్పుడు ఆ గోడ అడ్డొచ్చిందనుకోండి, ఇది తప్పు దారి వేరే డైరెక్షన్‌లో వెళ్ళాలని చెప్పి ఉంటుంది. హ్మ్. సో, అలాగా చిన్న విషయంతో పోల్చడం లేదు కానీ ఇఫ్ ద హ్యూమన్ వాంట్స్ టు హ్మ్. చీట్ అగైన్స్ట్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ కెన్ ఈజిలీ డు దట్. హ్మ్. ఓకే. సో, హ్యూమన్ కెన్ ఈజిలీ డు దట్. సో, ఏఐ ఈస్ నాట్ సుపీరియర్ దాన్ ద హ్యూమన్ అంటే గనుక ఐ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ ప్రతి దానికి ద ఆహ్, పీఆర్ హ్మ్. in TV internet అదంతా కూడా జస్ట్ దే ఆర్ మేకింగ్ లైక్ హియర్ ఈస్ ద ఫ్యూచర్ ఆల్ దీస్ హ్మ్. థింగ్స్. బట్ వితౌట్ హ్యూమన్ దేర్ ఇస్ నో ఏఐ రైట్? యాహ్! యాహ్! అండ్ మోర్ ఓవర్ ఏఐ కెన్ కంట్రోల్ ఆల్ ద వరల్డ్ అని చెప్పి అని మీరు చాలా క్లియర్‌గా, చాలా హ్మ్. గట్టిగా అరుస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే గనుక ఏఐ అనేది ఒక హబ్‌లా పనిచేసి మనుషుల యొక్క డేటాను మొత్తాన్ని ఒక చోట చేర్చేలా చేస్తుంది ఇది. హ్మ్. జనరల్‌గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల్ని కంట్రోల్ చేస్తే డేటాని, హ్మ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాకర్స్ కంట్రోల్ చేస్తారు. హుహు. సో, హ్యాకర్స్ ఆర్ ద సుపీరియర్. హ్మ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటాను మొత్తం కలిపి ఒక కూడకి తీసుకొస్తే, ఆ హనీని మొత్తాన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయటానికి హ్యాకర్స్ అనేవాళ్ళు రెడీగా ఉంటారు. అందుకనే సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు ఫుల్ డిమాండింగ్‌లో ఉంది. ఓకే. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత డిమాండింగ్‌లో ఉందో, సైబర్ సెక్యూరిటీ అంతకంటే ఎక్కువ డిమాండింగ్‌లో ఉంది. హుహుహు. అయితే దట్ ఇస్ ది అంటే ఇప్పుడు ఏఐ ఈజ్ ఇంటూ మెడికల్ ఫీల్డ్. ఏఐ ఈజ్ ఇంటూ మూవీస్. యాహ్! ఏఐ ఈజ్ ఎవ్రీవేర్ అంటున్నారు కదా! ఈవెన్ ఎలన్ మస్క్ కూడా బ్రెయిన్ చిప్ చేస్తున్నానని స్టేట్మెంట్ ఇచ్చారు యెస్ కదా! కరెక్ట్. సో, హ్యాకర్స్ కెన్ హ్యాక్ ఎనీథింగ్ అన్నప్పుడు ఒకవేళ ఈ ఎలన్ మస్క్ తయారు చేసిన చిప్ ఎవరికైనా బుర్రలోకి పెడితే దాన్ని కూడా హ్యాక్ చేసి వీళ్ళ ఆలోచనలు అంటే ఇప్పటికే మన లైఫ్‌ని టేక్ ఓవర్ చేసేసుకున్నారు. యెస్. ఇంకా మనం నిద్రపోదామన్న ఆలోచనని కూడా పక్కన పెట్టేయగలిగినంత ఉంటే ఎంత డేంజరస్ అయిపోబోతోంది. సీ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, హ్మ్. లెట్స్ ఇమాజిన్ ఇట్స్ పాసిబుల్. హ్మ్. చిప్ చేసారనుకుందాం. డెవలప్ చేసారు ఎలాన్ మస్క్. హ్మ్. ఆ చిప్‌ని తీసుకొచ్చి మనుషుల బుర్రలో పెట్టారు. హ్మ్. సో, మనుషుల ఆలోచనలు ఇప్పుడు ఫోన్‌లో మనం ఫోన్ పక్కన పెట్టుకొని మనం ఏం మాట్లాడుతున్నామో, మన మాటల యొక్క ఉద్దేశాలు మొత్తం బేస్ చేసుకొని దానికి సంబంధించిన యాడ్స్‌ని హ్మ్. మన ఫోన్ ఇస్తుంది. హ్మ్. ఇప్పుడు మన బుర్రలో ఆలోచించే విషయాలు మన న్యూరాన్స్ చేసే కదలికలు బట్టి మన ఆలోచనలు, మన కోరికలను బేస్ చేసుకొని హ్మ్. ఎన్ని చేయొచ్చు. యాహ్! పూర్తిగా ఏంటంటే గనక ఒక గైడ్ చేసిన కిడ్ లాగా మనం బిహేవ్ చేస్తాం. హ్మ్. అట్లాంటి చిప్స్ గనుక పెడితే. అండ్ మోర్ ఓవర్ దట్ ఈస్ మోర్ డేంజరస్. యాహ్! ఇప్పుడు ఇంతకుముందు 9 గంటలకో, 10 గంటలకో పడుకునేవాళ్ళు. ఇప్పుడు 2:30, 3, 4 అవుతున్న ఫోన్‌లు పట్టుకొని అలా బ్లూ స్క్రీన్‌కి అలవాటయిపోయారు గదా! ఇంకా ఇదే బ్రెయిన్ చిప్ కూడా ఇదే అయితే ఇంకసలు మనుషులకి రెస్ట్ అనేదే ఉండదు. యాహ్! అండ్ మోర్ ఓవర్ కరెక్టే. హ్మ్. మీరు చెప్పింది కరెక్టే. అండ్ మోర్ ఓవర్ హ్యాకర్ విల్ టేక్ ది అడ్వాంటేజ్ ఆన్ ఇట్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ చిప్‌ని కాసేపు పక్కన పెడదాం. అంతా టెక్నాలజీ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ప్రెజెంటు ఆహ్, గతంలో దాదాపు 10 ఇయర్స్ బ్యాకే హార్ట్‌కి సంబంధించిన డివైస్‌ని తయారు చేసారు డాక్టర్స్. ఆ! ఇప్పుడు డాక్టర్స్ ఇంకా అడ్వాన్స్‌డ్‌గా ఏం తయారు చేశారంటే గనుక పేషెంట్ హార్ట్‌లోకి ఇంప్లాంట్ చేసి అంటే ఫంక్షనింగ్ హ్మ్. బ్లడ్ ఫంక్షనింగ్ అంతా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంటి నుంచే పేషెంట్ ఇంటి దగ్గరే ఉండొచ్చు. డాక్టర్ దాన్ని మానిటర్ దాన్ని చేసుకోవచ్చు. మానిటర్ చేయొచ్చు. అంటే ద సిగ్నల్స్ ఆర్ పాసింగ్ ఓవర్ ద ఎయిర్. యాహ్! సో, హ్యాకర్స్ విల్ టేక్ ద అడ్వాంటేజ్ ఆన్ ఇట్. హ్మ్. సేమ్ నెట్వర్క్ కనెక్ట్ అయినప్పుడు హ్యాకర్ ఆ డివైస్‌కి గనుక ఆ హార్ట్ డివైస్ గనుక అదే వైఫై కనెక్ట్ అయ్యి ఉంటే, అదే వైఫైకి హ్యాకర్ గనుక హ్యాక్ చేసి కనెక్ట్ అవ్వగలిగితే గనుక హ్యాకర్స్ విల్ టేక్ ఓవర్ దట్. 71 సార్లు కొట్టుకుంటోందా? 72 సార్లు కొట్టుకుంటోందా గుండె అని గూడా హ్యాక్ చేయగలరు. సింపుల్ ఆ డివైస్‌ని యాహ్! పాస్ చేస్తే పరిస్థితి ఏంటి? సో, దేర్ ఈస్ నో సేఫ్ వర్డ్. దేర్ ఈస్ నో సేఫ్ వరల్డ్ హియర్. సో, వి హావ్ టు నమ్మకమే జీవితం, నమ్మకమే బలం. ఆ నేను కొటేషన్స్ రీసెంట్‌గా ఉన్నాయి. ఇంకొకటి చూసాను. సో, ఇదేంటంటే రీసెర్చ్ ఇది. విమెన్ విల్ బి హావింగ్ మోర్ సెక్స్ విత్ రోబోట్స్ థాన్ మెన్ బై 2025 అన్నది. with the robots, right? యాహ్! Even I saw that thing ఈజ్ actually. ఇట్ ట్రూ?
ఇట్ ఈస్ ట్రూ మీన్స్ దెర్ ఆర్ సమ్ పాసిబిలిటీస్. లెట్స్ సీ ఎందుకు ఉమెన్స్ అని పక్కన పెట్టేసేయండి. వై హ్యూమన్ విల్ డూ లైక్ మనుషులు ఎందుకు robots తో సహజీవనం చేయడానికి అలవాటు పడుతున్నారు 2025 కల్లా చాలా ఎక్కువ జరుగుతుందని చెప్పి మనకు అక్కడ ఒక సర్వే స్టేట్మెంట్ లాగా వచ్చింది. We are almost 2025. Yeah, 2025, almost 2025, and still the lot of people are using a lot of devices and robots to a lot of things. ఇక్కడ విషయం ఏంటంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులు వేరే మనిషితో ఇంటరాక్ట్ అయ్యే ఆపర్చునిటీ అనేది పోతుంది ఇక్కడ. ఇప్పుడు పాత కాలంలో మనకి అరుగు మీద కూర్చుంటే కనుక పల్లెటూరులో ఇక్కడ మొదలు పెడితే రోడ్ చివరికి వెళ్ళేదాకా బంధువులే మనకి. ఇంటి పక్కన కనుక మొత్తం అందరూ బంధువులే. సో వెరీ ఇంటరాక్టివ్. బట్ నవ్ డేస్ ఎలా తయారైంది అంటే కనుక స్క్రీనింగ్ టైం అనేది చిన్నప్పటి నుంచి బాగా పెరిగిపోయింది పిల్లలకి. సో స్క్రీనింగ్ టైం పెరిగిపోవటం వల్ల సో ఇట్ వాజ్ లైక్ ఇట్ లీడ్స్ టు సమ్ ఆటిజం. I don't know whether we can use this word or not. Like it is true. చాలా మంది పేరెంట్స్ కి తెలియదు స్క్రీనింగ్ టైం ఎక్కువ అవటం వల్ల వాళ్ళ ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. చెప్పాలంటే కనుక వాళ్ళు ఒక పేషెంట్ లాగా డ్రగ్స్ తీసుకున్న మనిషి ఎలా అయితే ఉంటారో అలాగే ఉంటారు. సో దే విల్ నాట్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద సమ్ వన్. సో ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో స్క్రీనింగ్ టైం ఎక్కువ ఉన్నప్పుడు సడన్ గా నాన్న మీ చుట్టాలు మన చుట్టాలు వచ్చారు నాన్న ఒకసారి రానన్నా అంటే కనుక నేను రానమ్మా నాకు భయంగా ఉందమ్మా. Did you see that? Yeah. సో పీపుల్ జనరేషన్స్ అనేవి ఒంటరితనానికి బాగా అలవాటు పడుతున్నాయి. సో అలా అలవాటు పడటం వల్ల స్క్రీనింగ్ టైంకి ఎక్కువ అలవాటు పడటం వల్ల మనుషుల యొక్క ఇంటరాక్షన్ తక్కువ అయిపోవటం వల్ల వాళ్ళది అలా మాట్లాడాలి అలా కన్విన్స్ చేయాలంటాం కూడా చాలా వియర్డ్గా తయారైపోతుంది. వాళ్ళకి చాలా నర్వస్గా అయిపోతారు. మాట్లాడటం కంటే చచ్చిపోవడం బెటర్ అనుకుంటారు కొంతమంది. లైక్ దే విల్ ఫీల్ సచ్ లెవెల్. సో అట్లాంటి వాళ్ళందరూ ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోట్స్ ని యూస్ చేసుకొని దే విల్ ఫుల్ఫిల్ దేర్ నీడ్స్. దట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ. ఓకే, నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వటం వరకు అక్కడ వరకు ఓకే. బట్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ జనరేషన్? నెక్స్ట్ జనరేషన్ the parents have to take care about their children. ఇప్పుడు ప్రెసెంట్ చిల్డ్రన్స్ పేరెంట్స్ ఎలా ఉన్నారంటే కనుక వాళ్ళు వర్క్ని డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి మొబైల్ ఫోన్స్ ఇస్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని ఆ స్క్రీన్స్కి ఎడిక్ట్ చేస్తున్నారు. చిన్నపిల్లలకి సర్టైన్ ఏజ్ నుంచి ప్రాపర్ ఏజ్ వరకు బ్రెయిన్లో బాగా నేర్చుకునే గుణం అనేది ఉంటుంది, అడాప్ట్ చేసుకునే గుణం. సో వాళ్ళు ఆ వీడియోస్లో చూసే రీల్స్ ఏవైతే ఉన్నాయో అది నిజం కాదు, అది మనకు తెలుసు, కానీ అవే నిజం అనుకుంటారు వాళ్ళు. జస్ట్ లైక్ కిస్ ఇవ్వటం, లేకపోతే కనుక కాల్ మీద కాల్ వేసుకొని, లేకపోతే కనుక బెదిరించడం, లైక్ ఎదురు సమాధానాలు బాగా గట్టిగా చెప్పటం, అవసరమైతే కనుక గోడకు గుద్దుకుంటాను అనడం. దే విల్ డూ ఎనీ ఎక్స్టెన్షన్ లెవెల్. అవన్నీ కూడా స్క్రీన్లోనే చూశారు. అవన్నీ కూడా స్క్రీన్లోనే చూసి అది నిజం అనుకొని ఇలా చేస్తే ఇలా జరిగిద్ది, ఇలా చేయొచ్చు మనం అని వాళ్ళు అడాప్ట్ చేసుకొని అలా చేస్తుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే కనుక పేరెంట్స్ మనం ఏ బాటలో అయితే నడుస్తామో సో వాళ్ళు కూడా అదే బాటలో నడుస్తారు. సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మైండ్. సో basically I was a critical introvert from my childhood. I don't speak with anyone. I was not so active in education. I'm not so active in education as well. So teacher says that you are very poor in education and a lot of things they will talk, and I have my different world. So that leads to my computer things. So ikkada vishayam enti ante anaka my mother always motivate me that నా మదర్ ఎప్పుడైతే కనుక ఎప్పుడు నాకు ఎంటీ స్పేస్ ఇచ్చేది కాదు. షీ విల్ నెవర్ గివ్ మీ ఎంటీ స్పేస్. లైక్ స్కూల్ నుంచి రాగానే ఏం చేసావు ఏంటి కబుర్లు చెప్తారు. అండ్ మోర్ ఓవర్ కార్టూన్స్ చూస్తే కార్టూన్స్ మానిపించేసి పంచతంత్రం చూపించేది. పంచతంత్రం చూసిన తర్వాత ఇట్ వాస్ లైక్ మోరల్ వాల్యూస్ గురించి చూసిన తర్వాత వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద కాన్సెప్ట్, ఏం జరిగింది, మోరల్ ఏంటి, మోరల్ ఆఫ్ ద స్టోరీ నీకేం అర్థమైంది అంటే నేను వేరేలా చెప్పాను కొన్ని, ఇలా కాదు నాన్న అర్థం చేసుకోవాల్సింది ఇట్లా అమ్మ అర్థం చేసుకోవాల్సింది అని చెప్తారు. న్యూస్ పేపర్స్ చదివేవాళ్ళు. అండ్ మోర్ ఓవర్ సండే మ్యాగజైన్స్ లో మిడిల్ గూట్లో సక్సెస్ఫుల్ స్టోరీస్ వచ్చాయి. ఆ సక్సెస్ఫుల్ స్టోరీస్ గురించి బాగా చదివి వినిపించేవాళ్ళు. ఐ వాజ్ వెరీ బ్యాడ్ అట్ రీడింగ్. లిజనింగ్ స్కిల్స్ చాలా ఎంతసేపు అయినా వింటాను. సో దాన్ని మా మదర్ ఏం చేశారంటే కనుక తనే ఆ న్యూస్ పేపర్స్ని చదివేది.
ఈ వారంలో ఈ సక్సెస్ఫుల్ స్టోరీ చదివేది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? తను ఏం స్ట్రగుల్స్ ఎదురు చేశారు. సో, ఈవెన్ థాట్ మేక్స్ మీ మోర్ ఇండివిడ్యువల్. హ్మ్. ఒకళ్ళ కింద పని చేయకూడదు. ఒక ఆర్గనైజేషన్ పెట్టాలి. మనం వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇట్లాంటి థింగ్స్ అన్నీ గూడా అప్పుడు చిన్నప్పటి నుంచి మనం వాళ్ళు ఏసిన బాటే. హ్మ్. తను ఏసిన బాట. సో, షీ విల్ ఆల్వేస్ డిస్కస్ అబౌట్ తను నాతో మాట్లాడటానికి, నా నాలెడ్జ్‌ని రీచ్ అవ్వటానికి షీ విల్ ఫాలో ద ఇంటర్నెట్. హ్మ్. న్యూక్లియర్ మిసైల్స్ గురించి, ఉక్రెయిన్‌లో ఏం జరుగుతుంది అన్న టాపిక్స్ గురించి నాతో మాట్లాడుతుంది రెగ్యులర్‌లీ. ఈవెన్ ఐ వాస్ నాట్ సో అప్‌డేటెడ్. హ్మ్. నువ్వేం చేస్తున్నావు? ఇంటర్నెట్‌ని ఫాలో అవ్వట్లేదా నువ్వు అని నన్ను అడుగుతారు. సీ థాట్ కంపెనీ ఈస్ వెరీ గుడ్. హ్మ్. వెరీ గుడ్. మనకింకేం కావాలి? హ్మ్. సో, వీ డోంట్ గో ఫర్ ఎనీ అదర్ ఔటర్ లవ్. వేరే వాళ్ళతో మనకు మంచి కంపెనీ దొరికినప్పుడు మనం ఎట్లాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఐ వాచ్ విత్ లేటెస్ట్ మూవీస్ అండ్ అభ్యంతరకరమైన మూవీస్ కూడా నేను వాచ్ చేస్తాను. అండ్ దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. వీఆర్ వెరీ మెచ్యూర్. సో, వాట్స్ ద ప్రాబ్లమ్? అలా ఎలా రెక్టిఫై చేయాలి? అక్కడ ఏం జరుగుతుంది? కాన్సెప్ట్ లైన్ మాత్రం మేము చూస్తాం. ఓకే. డన్. సో, మన పేరెంట్స్ ఏ బాటలో అయితే నడుస్తారో అదే బాటలో మనం కూడా నడుస్తాం. దేర్ ఇస్ నో అదర్ వే. హ్మ్. సో, మా పిల్లల్లాగా అవటానికి కారణం డిజిటల్ గురించి మనం నెట్టలేం. హ్మ్. సో, వీ హ్యావ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్స్ హౌ టు డూ వాట్ టు డూ. ఓకే. సో, దాన్ని బట్టే మన పిల్లలు అనేవాళ్ళు మనం ఎలా అయితే మలుస్తామో అలాగే వంగిద్ది మొక్క. హ్మ్. హ్మ్. సో, అలాగే మన పేరెంట్స్ ఎలా అయితే మనం గ్రో చేస్తారో మనం కూడా అలాగే గ్రో అవుతాం. ఎవ్రీథింగ్ ఈస్ రిఫ్లెక్టెడ్.